ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది సిస్టర్, మీరు చిల్లవ్వండి, నేను చూసుకుంటాను కదా. అన్నయ్య వెళ్ళు. వదినా సున్నుండలు పొద్దున్నే తినాలనిపించి సురేష్కి చెప్పాను. నీకెలా? వదిన మనసు ఈ మరదలకి తెలియకుండా ఉంటుందా? అయినా అంత శ్రమపడి ఎందుకు చేసావు జగదాత్రి? ఇష్టమైన వాళ్ళకి ప్రేమగా చేస్తే ఇందులో శ్రమేముంటుంది వదినా? కీర్తి, స్కేటింగ్ చేద్దామా? దా. రెడీ. ఓకే. నిషి బూచి రెడీ అంటున్నాడు. అదే పదండి. తీసుకోండి తీసుకోండి. సంబరపడింది చాలే కాని వెళ్ళి కాఫీ తీసుకునిరా. సరే. నువ్వు కడుపు తెచ్చుకొని మా కడుపులు కొడదామని చూస్తే మేమెట్లా ఊరుకుంటామమ్మీ? ఇవాళ్టితో నీ కడుపు పోతుంది, మా టెన్షన్లు పోతాయి. వదినా, డాక్టర్ రెస్ట్ తీసుకోమంటే మీరు అస్సలు వినటం లేదు. మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నారు. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవునమ్మీ, కడుపుతో ఉన్నప్పుడు ఇంతసేపు ఇక్కడ కూర్చోకూడదు. వెళ్ళు. సరే పిన్ని. తప్పుకోండి 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 వదినా, తప్పుకోండి. అయ్యో వదినా, తప్పుకోండి 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 వదినా, తప్పుకోండి తప్పుకోండి వదినా, తప్పుకోండి 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 వదినా, తప్పుకోండి తప్పుకోండి వదినా, కౌశికి అక్క, తప్పుకోండి తప్పుకోండి వదినా, తప్పుకోండి తప్పుకోండి. వదినా. అమ్మయ్యా, అమ్మా. కౌశికి అక్క, వదినా, కౌశికి అక్క, నీకేం కాలేదుగా? నీకేం కాలేదు కదా? ఒకసారి చూడు, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. వదినా మీరు కూర్చోండి. రండి. నాకేం అమ్మీ కాలేదు. కౌశికి, కేదార్ ఫోటో తీసుకురా. వెళ్ళి వాటర్ తీసుకురా. ఇలా కూర్చో. కూర్చో కౌశికి. కూర్చో. అక్క వాటర్. ఇప్పుడు ఎలా ఉంది కౌశికి? ఏం ప్రాబ్లం లేదు, బానే ఉన్నాను. అమ్మీ కౌశికి, నీకేమన్నా అయి ఉండదేమోనని ఎంత భయపడి ఉండానో తెలుసా? దెబ్బలేమి తగలేదు కదక్క? లేదు, బానే ఉన్నాను. ఎవరి దిష్టి తగిలుండాదో ఏమో, ఎంత పెద్ద ప్రమాదంలో పడిపోయి ఉండవు. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. కాచి. అయ్యో మా ఆయన. అయ్యో బూచి, నీకేం కాలేదు కదా? నేను బ్రతికే ఉన్నా. నన్ను కొంచెం లోపలికి తీసుకెళ్ళవా ప్లీజ్? అలాగే. మెల్లగా. అమ్మా అబ్బా. బానే ఉన్నావుగా? బానే ఉన్నాను. వదినా, తప్పుకోండి. పైన హాల్లో ఉండాల్సిన స్కై బోర్డ్ ఇక్కడికి ఎలా వచ్చింది? కీర్తి పాప ఆడుకుందామంటేను నేనే తీసుకొచ్చాను. కీర్తితో ఆడుకుంటున్న నువ్వు సడన్ గా అక్క వెళ్ళేటప్పుడు డాష్ కొట్టడానికి వచ్చినట్టు ఎలా వచ్చావు?
అవునన్నయ్య, వదినొచ్చిన టైంకి మీరు అక్కడికి ఎలా రాగలిగారు? అమ్మో, ఇదేంటి అన్నయ్య మీద డౌట్ పడుతుంది. దీనికి కొంచెం అనుమానం వచ్చినా నిజం తెలుసుకునేదాకా వదిలిపెట్టదు. అమ్మో, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా ఆపాలి? అది అది ఓ, ఓ, అసలు నిన్ను ఇది ఇల్లు అనుకుంటున్నావా, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఆడుకోవడానికి ఇదే ప్లేసు? కౌశికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ ప్రాణాలు తీసేసి ఉండేవాణ్ణి. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగిందనుకో, నేనే చంపేస్తాను. ఏడ్చి చావకు. నేను కొట్టకుంటే నిన్ను చంపైన జగదాత్రి నిజం చెప్పించేది. మూసుకుని లోపలికి పో. కాచి, నీ భర్తను తీసుకుని లోపలికెళ్ళు. రాబుజీ, అమ్మా. కొన్ని వాటర్ తాగు కౌశికి. అక్క, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో. నాకేం తగ్గలేదు యువరాజ్. ఇవాళ జగదాత్రి లేకుంటే నేను నా బిడ్డ ఏమైపోయేవాళ్ళము. అవును జగదాత్రి, ఇవాళ నువ్వు కాపాడింది ఇద్దరిని కాదు, ముగ్గురిని. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. అన్నయ్య, నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? వదినకి ఏం కాలేదు, నాకంతే చాలు. అయినా ఇవాళ నీ టైం బాగుండదు కాబట్టి తప్పించుకుని ఉండవమ్మే. కానీ నీ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే వరకు కొంచెం భద్రంగా ఉండడం మంచిది. అవును వదినా, ఇవ్వాలంటే జగదాత్రి పక్కన ఉంది కాబట్టి కాపాడగలిగింది. ప్రతిసారి నీ పక్కనే ఉండదుగా. ఉండలేదు కదా. నేను పక్కనున్నా లేకపోయినా ప్రమాదం వదిన్ని చేరాలంటే నన్ను దాటాలి నిషి. అదంత సులువు కాదు. ప్రాణాలు అడ్డు పెట్టైనా ఆ ప్రమాదాన్ని నేనాపుతాను. అక్క, నువ్వు పైకి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో. బావా, అక్కని తీసుకెళ్ళండి. పద కౌశికి, పట్టుకో. పద బాబాయ్, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.